ఎందుకింత భయంకరమైన శబ్దాలు చేస్తున్నారు? ఆపండి! కేకలు పెడుతున్నావేంటి? బయటంతా ఎందుకంత గందరగోళంగా ఉంది? మన పక్కింటి వాళ్ళు వాళ్ళ ఇల్లుని రీమోడల్ చేస్తున్నారు. భరించక తప్పదు. ఏంటి? కానీ డోరేమోన్, నేను కొంచెం సేపు చదువుకుందాం అనుకుంటున్నాను. ఏంటి, నిజంగానా? అవును, నిజమే. నువ్వు అంతలా ఆశ్చర్యపోకర్లేదు. ఉపాయం, నేను షిజుకా వాళ్ళ ఇంటికి వెళ్ళి చదువుకుంటాను. ఇక్కడ కూడా చాలా శబ్దంగా ఉంది. మా పక్కింటి వాళ్ళు కొత్త స్టీరియో కొన్నట్టున్నారు. ప్రొద్దున నుంచి నాన్ స్టాప్ గా వేస్తున్నారు. గోలగా ఉంది. పాపం, షిజుకా కూడా ఇక్కడ ఇబ్బందిగా ఉంది. అవును. అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం? మనందరం కలిసి మైదానానికి వెళ్దాం. అక్కడ కాసేపు ఉందాం. ఓకే. నేనే జియా, నేనొక మధురమైన గాయకుణ్ణి. నా పాట మీరు వినండి, నాతో కలిసి మీరు కూడా పాడండి. ఈ గోల కంటే అదే నయ్యం. నా పాట వింటే చాలు. మనం వెంటనే ఇంటికి వెళ్ళటం మంచిది. పుర ప్రజలందరూ శ్రద్ధగా వినండి. మీ ఇంట్లో పాత పేపర్లుంటే దయచేసి మాకు అమ్మండి. విపరీతమైన శబ్దం. నాకు ఈ చోట నచ్చలేదు. భయంకరమైన శబ్దం. పైన మేఘం చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఫ్రెండ్స్ వినండి, నాకు మంచి ఆలోచన వచ్చింది. నువ్వు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు నోబితా? అటు చూడండి. మేఘాల పైన? అవును, మన ముగ్గురం అక్కడ కూర్చుందాం. సరే గాని డోరేమోన్, నీ దగ్గర క్లౌడ్ ఫిక్సింగ్ గ్యాస్ ఉందా? చెప్పు చెప్పు. ఎందుకు లేదు, ఉంది. క్లౌడ్ ఫిక్సింగ్ గ్యాస్. ఇది చాలా బాగుంది. అంతా సిద్ధమైపోయినట్టుంది. భలే సరదాగా ఉంది. ఈ మేఘం కదలడం లేదేంటి? ఎంత గాలి వీచినా ఈ మేఘం కదలదు, ఎందుకంటే నేను ఆ గ్యాడ్జెట్ ని ఉపయోగించాను కదా. నోబితా, నన్ను చూడు. హే షిజుకా, ఎంత బాగుంది. అందరూ చూడండి, నా మిస్టర్ క్లౌడ్ ఎలా ఉన్నాడు. పదండి దాన్ని ఎక్కుదాం. ఎంత అందంగా ఉందో. చాలా బాగుంది కదా. ఎంతో ఆహ్లాదంగా ఉంది. ఇక్కడ అద్భుతంగా ఉంది. చూడ ముచ్చటగా ఉంది. అవును. రండి, ఇక్కడ మనం సరదాగా ఆడుకుందాం. ఇక్కడ పడుకుంటే హాయిగా ఉంది. ప్రశాంతంగా ఉంది. ఎంత బాగుందో. అవును. నాకు మనశ్శాంతిగా ఉంది. ఉపాయం, మనం ఈ ప్రదేశాన్ని మంచు పర్వతాల్లా మారుద్దామా? ఏంటి, మంచు పర్వతాల్లా మార్చాలా? అచ్చం హిమాలయాల్లో ఉన్నట్టుంది కదా. అవును, కానీ ఈ ప్రదేశం అంతా ఖాళీగా ఉంది. ఇక్కడ ఏదైనా ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా. డోరేమోన్, ఇక్కడ ఒక అందమైన సరస్సుని ఏర్పాటు చేయి. అర్థమైంది. ఫ్లోటింగ్ వాటర్ గ్యాస్. మేఘాల మీద అందమైన రాజభవనం ఉంటే బాగుంటుంది. ఆటోమేటిక్ కన్స్ట్రక్షన్ మెషిన్. ఈ మెషిన్ ఎంత పెద్ద భవనాన్నైనా క్షణంలో నిర్మిస్తుంది. చూడు, దీన్ని నొక్కుతాను. నేను వచ్చేసరికి రాజభవనం సిద్ధంగా ఉండాలి. ఇంటికెళ్ళి క్షణంలో వచ్చేస్తాను. మళ్ళీ కలుద్దాం. డోరేమోన్, నాకు ఇప్పుడే ఒక విషయం గుర్తొచ్చింది. నన్ను ఇక్కడ వదిలేసి ఇలా వెళ్ళిపోతున్నారేంటి? సరదాగా గడపాలంటే విందు భోజనం ఉండాలి. వీలైనన్ని స్నాక్స్ తీసుకువెళ్తాను. ఆకలేసినప్పుడు వీటిని తినొచ్చు. అందమైన ఆ మేఘాల పైన కూర్చుని పలహారాలు తింటే ఎంత బాగుంటుందో. నోబితా,
కాస్ట్యూమ్ పోయినేడాది డ్రామాలో వేసుకున్నాను. నీకు ఈ వేషం చాలా బాగుంది. నిజంగా చెప్తున్నావా నోబితా? అవును, వెళ్దాం. వావ్, ఆకాశం ఎంత బాగుందో. వావ్! అటు చూడు, రాజభవనం సిద్ధమైంది. ఎంత బాగుందో. నాకు సంతోషంగా ఉంది. వావ్, ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో. ఓ ఆ! అరే, ఇప్పుడు బంతి విసిరింది ఎవరు? నువ్వు నీళ్ళలోంచి కిందకి చూడొచ్చు నోబితా. ఉండి చూస్తాను. జియాన్, సునియోలు. మేఘం కొంచెం కరిగిపోయినట్టుంది. అరే బంతి కనపట్టలేదు, ఏమైంది? అరే అటు చూడు, నోబితా ఉన్నాడు. ఇదిగోండి, తీసుకోండి మీ బంతి. ఎవరికి కావాలి? హ! నీకెంత ధైర్యం నోబితా, నువ్వు అక్కడ మేఘాల్లో ఏం చేస్తున్నావు? నోబితా, నువ్వు కిందకు వస్తావు కదా, ఇప్పుడు చెప్తా నీ పని. అరే, ఫ్రిడ్జ్ ఖాళీగా ఉందే. ఇది ఖచ్చితంగా నోబితా పని అయి ఉంటుంది. హలో ఆంటీ. వస్తున్నాను. నోబితా మేఘాల మీద నుంచి మా మీద బాల్ విసిరాడు. మేము ఆడుకుంటుంటే మమ్మల్ని ఆడుకోనివ్వకుండా చేశాడు. మేం కూడా మేఘాల మీదకి వస్తామని బతిమలాడితే మమ్మల్ని రానివ్వలేదా ఆంటీ? ఆంటీ, నోబితా చేసింది తప్పే కదా, ఒక్కసారి మీరే ఆలోచించండి. ఈ నోబితా అల్లరి బాగా ఎక్కువైపోయింది. వాడి ఇంటికి రానియండి చెప్తాను. నోబితా! ఏమైంది డోరేమోన్? అమ్మ ఎందుకు ఇలా అరుస్తున్నారు? నోబితా, నీకు వినపడుతోందా? వెంటనే కిందికి దిగిరా. అమ్మ చాలా కోపంగా ఉన్నారు. నాకు భయం వేస్తోంది. మనం వెంటనే ఇంటికి వెళ్ళటం మంచిది. ఇంటికి వెళ్దాం. ఈ రోజు సరదాగా గడిచింది కదా. అవును షిజుక. పద, ఇంటికి వెళదాం. అమ్మ నెప్పెడుతోంది, వదలండి. పాపం నోబితా. హే డోరేమాన్. జియాన్, సునియో. ఏ డోరేమాన్, త్వరగా వెళ్ళి ఎనీవేర్ డోర్ తీసుకురా. మేం కూడా ఆ మేఘాల మీదకి వెళ్ళాలి. అవును, జాన్ చెప్పినట్టు చెయ్యి. ఏంటి కానీ? నా గురించి నీకు బాగా తెలుసు కదా. సరే, ఇస్తాను. హే, భలే భలే ఉంది. ఉంది. వావ్, ఈ ప్రదేశం ఎంత అద్భుతంగా ఉంది. ఇక్కడ మనం విశ్రాంతి తీసుకోవచ్చు. సునియో, ఇది కూడా చూడ్డానికి పెద్ద మైదానంలా ఉంది కదా. హాయిగా మనం ఇక్కడ ఆడుకుందామా? ఆ? ఇదిగోండి, మీ వల్ల మాకు నీళ్లు రావడం లేదు. మా బట్టలు ఆరట్లేదు. మా బట్టలు ఆరడం లేదు. త్వరగా ఏదో ఒకటి చెయ్యండి, లేకపోతే మీరు అయిపోతారు. సునియో, రా పారిపోదా. పారిపో, ఆగండి. మేమేం చేయాలి? ఆగండి. పారిపోతారా? ఇక్కడ ప్రశాంతంగా ఉంటుందనుకుంటే ఇంకా గందరగోళంగా ఉంది ఏంటి? ఏదో ఒకటి మర్యాదగా చేయండి. ఆగండి. ఆగుతారా ఎక్కడికి లేదా? పారిపోతున్నారు? ఆగండి, ఆగండి. ఎక్కడ దాక్కున్నా ఆగండి. మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. ఆగండి. ఆగండి. తప్పించుకోలేరు. వీళ్ళు ఎక్కడున్నా గందరగోళమే.